దేశీయ కార్ల మార్కెట్లోకి విదేశీ కార్ల కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత అమెరికాకు చెందిన టెస్లా దేశంలోకి మొన్ననే ఎంట్రీ ఇచ్చింది. ముంబైలో తొలి కార్ల షోరూంను ప్రారంభించింది. అదే రోజున మరో విదేశీ కంపెనీ తన ప్రణాళికలను ప్రారంభించింది. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ సంస్థ తన VF6, VF7 మోడళ్ల ప్రీ బుకింగ్ ను వెబ్సైట్ లో అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టులో వీటిని లాంచ్ చేయబోతోంది. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన రోజే మరో విదేశీ కంపెనీ నుంచి టెస్లా ఎదుర్కోవడం గమనార్హం. ముంబైలో తొలి షోరూంను ప్రారంభించిన టెస్లా దేశీయంగా తొలుత మోడల్ Y EVలను విక్రయించనుంది. ఇందులో బేస్ మోడల్ ధర 60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. లాంగ్ రేంజ్ మోడల్ ధర 68 లక్షలుగా నిర్ణయించింది. స్టాండర్డ్ వేరియంట్ 60 kWh బ్యాటరీ కలిగిన కారు సింగిల్ ఛార్జింగ్ తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 75 kWh బ్యాటరీ కలిగిన లాంగ్ రేంజ్ వేరియంట్ 622 కిలోమీటర్లు వెళుతుంది. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ ఆగస్టులో VF6, VF7 మోడళ్లను లాంచ్ చేయనుంది. 21,000 చెల్లించి కంపెనీ వెబ్సైట్లో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం రిఫండబుల్. టెస్లా తన కార్లను దిగుమతి చేసుకుంటుండగా విన్ఫాస్ట్ మాత్రం తమిళనాడులో $2 బిలియన్ వెచ్చించి తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా చిన్న పెద్ద నగరాల్లో షోరూంలను తెరుస్తోంది. విన్ఫాస్ట్ VF6 ధర 18 నుంచి 24 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఇక VF7 అనేది మిడ్ సైజ్ SUV. దీని ధర 30 నుంచి 35 లక్షలు ఉండొచ్చు. ఇవి కాకుండా టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ కంపెనీలతో పాటు BMW, BYD వంటి కార్ల నుంచి టెస్లాకు గట్టి పోటీ ఉండబోతోంది.